ఈరోజు 40 లక్షల మంది జనాభా ఉన్న బంజారా వాళ్ళకి ఈరోజు మంత్రి పదవిలో అవకాశం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికే మీడియాలో కావచ్చు, పేపర్ కథనాల్లో కావచ్చు, మాకు డిప్యూటీ స్పీకర్కే పరిమితం చేస్తాన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు బంజారా వాళ్లకు మంత్రి పదవిలో అవకాశం కల్పించాలని, లేని పక్షంలో ఈ స్థానిక ఎలక్షన్లో కావచ్చు, ఈ మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు మీకు తీవ్ర అన్యాయం కూడా జరగబోతుంది. ఎందుకంటే భుజస్కంధాలపై ఈరోజు బంజారా యావత్ తెలంగాణలో ఉన్న బంజారా వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాలపై తీసుకొని ఈరోజు పార్టీలో అధికారము కల్పించడం అనేది జరిగింది. మాకు ఏమైనా సమస్యలున్నా మాకు ఒక సమస్యల పరిష్కారం కోసం ఒక మంత్రివర్గంలో, ఒక క్యాబినెట్లో ఒక మంత్రి ఉంటే మా సమస్యలను చెప్పుకొని కానీ, మా బాధలు విన్నపించుకోవడంలో కావచ్చు, మేము ఏ రిప్రజెంటేటివ్లు ఇవ్వడంలో కావచ్చు, మా జాతికి అన్యాయం జరగకుండా ఒకరు ఉంటారనే హామీతో, ధీమాతో మేము ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మంత్రి పదవిలో అవకాశం కల్పించాలని, కల్పించని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర అన్యాయం కూడా జరగబోతుందని బంజారా ఈరోజు ఎదురు చూస్తున్నారు. మీ మంత్రి పదవి కోసం ఎవరికి ఇస్తారన్నది కాదు, ఎవరికి ఇచ్చినా మాకు పర్లేదు. బంజారా నుంచి ఒక మంత్రి పదవి మాకు ఆశిస్తున్నాం. ఇది లేని పక్షాల్లో తీవ్రంగా బంజారా జాతి నుంచి అన్యాయంగా మీరు తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందని ఈ సమయంగా హెచ్చరిస్తున్నాం. కొన్ని వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాము. గిరిజనులకి డిప్యూటీ స్పీకర్గా మేము ఛాయిస్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కుల్పితగా కూడా వాళ్ళు ప్రకటన ఇంకా ఏం చేయలేదు. మాకు డిప్యూటీ స్పీకర్ బరాబర్ మాకు ఏం వద్దండి. మాకు కావాల్సిన మంత్రివర్గ క్యాబినెట్లో ఒక మంత్రి పదవి కావాలి. అది ఏ విధమైన కావచ్చు, ఏదైనా కాబట్టి మంత్రి పదవిలో మాకు అవకాశం ఉన్నతో మాకు ఏ అవకాశాలని వాడుకొని మా బంజారా జాతి, యావత్ బంజారా జాతి ధీమాగా మాకు అవకాశాలు చెప్పుకొని మా బాధలు విన్నపించుకొని మంత్రివర్గంలో ఒక మంత్రి ఉన్నారని వారికి అవకాశాలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ కాడపోయి మేము విన్నపించుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ఈ డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఇలాంటి పదవులు మాకు అవసరం లేదు. మా క్యాబినెట్లో హోదా అవసరం కాబట్టి మాకు హోదా కోసమే కొట్లాడతాము. హోదా పక్క మీరు బంజారా యావత్ 40 లక్షల మంది బంజారాలకు మీరు తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఇవ్వాలి కూడా. అయితే గిరిజనులు ఇంతమంది జనాభా ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఒక హామీ కూడా ఇవ్వకపోవడం, ఇది చూస్తామంటే మొత్తం అవమానపరిచినట్టే అనిపిస్తుంది. కొన్ని రోజుల నుంచి మాకు మంత్రి పదవి వస్తామని ఆశించడం జరిగింది. కాబట్టి నిన్న మన పేపర్ ప్రకటనలు కావచ్చు, మీడియా ప్రకటనలు కావచ్చు, ఇవి మాకు తీవ్ర బాధను కలిగిస్తున్నాయి. కాబట్టి మాకు ఈరోజు యావత్ తెలంగాణ బంజారా వాళ్ళు ఈరోజు వేచి చూస్తున్నారు. బంజారా కమ్యూనిటీ నుంచి ఈరోజు మంత్రి పదవి తప్పకుండా వస్తే తప్ప ఈ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండకపోవచ్చని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గిరిజనులు కూడా అనేకమైన దాడులు, అనేకమైన కేసులు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే గిరిజనులకు ఎదగకుండా ఆపే ప్రయత్నం చేసే విధంగా ఉందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ దాడులు ఇవి మనకు తగ్గాలంటే మన నుంచి ఒక ప్రశ్నించే గొంతుక అనేది ఉండాలి కదా. ఆ గొంతుక కోసమే మేము కొట్లాడుతున్నది. ఈరోజు మనకు మంత్రివర్గంలో ఒక మంత్రి ఉంటే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మంత్రి ఉంటే వీళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి మనకు జరిగిన దాడుల గురించి కానీ, మనం చేయాల్సిన అంశాల గురించి కానీ ఒక క్యాబినెట్లో కానీ, ఒక అసెంబ్లీలో కానీ మాట్లాడడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కోరుకుంటున్నాం మా జాతికి మంత్రి పదవి తప్పకుండా కావాలి, అవసరమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మంత్రి పదవిలో మాకు ఎలాంటి మంత్రి పదవి ఇచ్చినా మేము స్వీకరిస్తాము. మాకు ఇది కావాలని మాకు లేదు. కానీ బంజారా కమ్యూనిటీ నుంచి మాకు ఒక మంత్రి పదవి ఉన్నట్టయితే మాకు ఒక ధైర్యంగా, మాకు ఒక వెన్నుముక్కగా, మాకు సమస్యలను పరిష్కారానికి ఒక మార్గదర్శకంగా ఈరోజు ఉండడానికి మేము ఆశిస్తున్నాం. కాబట్టి మేము సున్నితంగానే ఇది హెచ్చరిస్తున్నాము, మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ, బంజారా జాతి ప్రజలందరూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి క్రియాశీలక పాత్ర పోషించారు. కాబట్టి మేము మాకున్న వార్డుల ప్రకారమే మాకు మంత్రి పదవి ఇవ్వాలని ఈరోజు సున్నితంగానే హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు కూడా దారితీస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా కొనసాగించే అవకాశం కూడా ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.